వాట్సాప్ ఓపెన్ చేసి సెర్చ్లో నేను సెట్ చేసుకున్న ఈమోజీస్ కోడ్ సెర్చ్ చేస్తున్నాను. అంతే, నేను లాక్ చేసుకున్న అంటే నేను హైడ్ చేసుకున్న చాట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపించడం జరిగింది. సో గైస్, వాట్సాప్లో ఇప్పుడు మీరు ఈమోజీస్ తోటి కూడా చాట్ని అయితే హైడ్ చేసుకోవచ్చు. ఈమోజీస్ ద్వారా ఒక యూనిక్ సీక్రెట్ కోడ్ని సెట్ చేసుకొని ఆ సీక్రెట్ కోడ్ని మీరు వాట్సాప్లో సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే మీకు హైడ్ చేసుకున్న చాట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఈమోజీస్ అనే కాదు, పిన్ పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన వాళ్ళ నేమ్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. అందులో మీకు డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయన్నమాట. సో గైస్, ఈ లాక్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా హైడ్ చేసుకోవాలి వాట్సాప్లో మనం చాట్స్ని అనే దాని గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు వీడియోలో నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను మీకు చాట్స్ని హైడ్ చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనే దాని గురించి. సో గైస్, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. మన యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ మన యూట్యూబ్ ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ us. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేసుకోండి. వాట్సాప్ యాప్ ఓపెన్ చేశాక మీరు ఏ చాట్ని అయితే హైడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ చాట్ని లాంగ్ ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ చాట్ని హైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనిపైన లాంగ్ ప్రెస్ చేశాను. లాంగ్ ప్రెస్ చేశాక ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా పైన. సో దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మీకు లాక్ చాట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే వస్తుంది. సో మీరు దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేశాక ఇక్కడ మీరు కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. మీ మొబైల్కి ఇన్ కేస్ ఫింగర్ ప్రింట్ లాక్ ఉన్నట్లయితే ఫింగర్ ప్రింట్ అయితే అడుగుతుంది. సో నేనైతే ఫింగర్ ప్రింట్ అడుగుతుంది కాబట్టి ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చేసాను. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఆ చాట్ అయితే లాక్ అయిపోయింది. మనం ఫింగర్ ప్రింట్ యాక్సెస్ ఇచ్చేదాకా అంటే మనం ఫింగర్ ప్రింట్తో అన్లాక్ చేసేదాకా ఆ చాట్ అయితే లాక్ ఓపెన్ అవ్వదు, బట్ కనిపిస్తుంది అన్నమాట. మనం చాట్స్ని లాక్ చేసుకున్నట్టు. ఇక్కడ మీకు లాక్డ్ చాట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా హోమ్ స్క్రీన్లో. నేను ఇప్పుడు వాట్సాప్ క్లోజ్ చేస్తున్నాను అండ్ మళ్ళీ వాట్సాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో చూసుకోవచ్చు, లాక్డ్ చాట్స్ అని చెప్పేసి మనకు కనిపిస్తలేదు. బట్ మనం ఈ లిస్ట్ని కిందికి లాంగ్ ప్రెస్ చేసి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకు అక్కడ లాక్డ్ చాట్స్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ డిస్ప్లే అవ్వకుండా కూడా మీరు హైడ్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు లాక్డ్ చాట్స్ పైన ట్యాప్ చేసి మళ్ళీ మీ ఫింగర్ ప్రింట్ అయితే యాక్సెస్ ఇచ్చేసేయాలి. సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మన చాట్ అయితే ఓపెన్ అయిపోయింది. పైన చూసుకున్నట్లయితే మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దానిపైన ట్యాప్ చేస్తే చాట్ లాక్ సెట్టింగ్స్ అని చెప్పేసి వస్తుంది. సో మీరు మళ్ళీ దానిపైన ట్యాప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు హైడ్ లాక్డ్ చాట్స్ అని చెప్పేసి ఉంది కదా, సో మీరు దానిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ క్రియేట్ ఏ సీక్రెట్ కోడ్ పైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఒక సీక్రెట్ కోడ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీకు కావాలంటే మీకు నచ్చిన వాళ్ళ నేమ్ని పెట్టుకోవచ్చు, అండ్ మీ మొబైల్ నెంబర్ని పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా పిన్ కోడ్ని పెట్టుకోవచ్చు, లేదంటే ఈమోజీస్తో కూడా లాక్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఈమోజీస్తో లాక్ సెట్ చేస్తున్నాను చూడండి. సో ఒక హార్ట్ సింబల్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ 2 ఈ ఈమోజీస్ని సెలెక్ట్ చేసుకొని నేను ఒక సీక్రెట్ కోడ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. వీడేంట్రా బాబు సీక్రెట్ కోడ్ని వీడియోలో చెప్తున్నారు అనుకుంటున్నారా? జస్ట్ మీకు అర్థం అవ్వాలని నేను ఈ సీక్రెట్ కోడ్ అయితే మీకు చెప్తున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తే మీకు మళ్ళీ ఆ సీక్రెట్ కోడ్ని ఎంటర్ చేసుకోమని అడుగుతుంది. సో నేను మళ్ళీ ఆ సీక్రెట్ కోడ్ని ఎంటర్ చేస్తున్నాను అండ్ దానిపైన ట్యాప్ చేశాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లాక్డ్ చాట్స్ అనేవి హైడ్ అయిపోయాయి. చూసుకోవచ్చు. మనకు ఇప్పుడు నేను లాంగ్ ప్రెస్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తున్నాను, అయినా కూడా ఆ చాట్స్ అయితే వస్తలేవు అన్నమాట. సో మరి ఆ చాట్స్ ఎక్కడి నుంచి చూడాలి బ్రో అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీకు వాట్సాప్లో సర్చ్ ఐకాన్ కనిపిస్తుంది కదా పైన, సో దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఈమోజీస్ యొక్క సీక్రెట్ కోడ్ సెట్ చేసుకున్నారో, అంటే నేను ఈమోజీస్తో సీక్రెట్ కోడ్ సెట్ చేసుకున్నాను. మీరు మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు, పిన్ కోడ్ సెట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన వాళ్ళ నేమ్ సెట్ చేసుకోవచ్చు. అలా మీరు ఏది సెట్ చేసుకున్నారో అది ఇక్కడ సర్చ్ అయితే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ విధంగా సర్చ్ చేశాను. సర్చ్ చేశాక ఇక్కడ మీకు లాక్డ్ చాట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు ఈమోజీ చూసుకోండి, లాక్డ్ చాట్స్ సైడ్లో ఉన్న పిఎన్జీ అంటే లోగోని చూసుకోండి. అక్కడ చాట్స్ అన్లాక్ అయిపోయాయి. దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు చాట్స్ అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. సో గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉండి మీకు ఈ చాట్స్ హైడ్ చేసుకునే ప్రాసెస్ అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. సో గైస్, మరి ఈ సీక్రెట్ కోడ్ మర్చిపోతే ఏం చేయాలో చెప్తాను. ఇది కూడా యూజ్ అవుతుంది. సో ఇది కూడా చూసేయండి. సో సింపుల్గా మీరు 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. సెకండ్ ఆప్షన్ ప్రైవసీ మీద ట్యాప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పైకి స్క్రోల్ చేస్తే లాస్ట్ నుండి సెకండ్ ఆప్షన్ చాట్ లాక్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు దానిపైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు అన్లాక్ అండ్ క్లియర్ చాట్స్ అని చెప్పేసి లాక్డ్ చాట్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ అన్లాక్ అండ్ క్లియర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, సో దానిపైన ట్యాప్ చేయండి. సో దానిపైన ట్యాప్ చేశాక ఇక్కడ అన్లాక్ టు కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. మీ లాక్ అయితే రెస్ట్ అయిపోతుంది. ఆ సీక్రెట్ కోడ్ అయితే పనిచేయదు. బట్ దీనికి ఒక చిన్న డిసడ్వాంటేజ్ అయితే ఉంది. ఏంటంటే మనం హైడ్ చేసుకున్న చాట్ మొత్తం అయితే డిలీట్ అయితే అయిపోతుంది.
మనం ఎవరెవరైతే చార్ట్స్ హైడ్ చేసుకున్నామో ఆ చార్ట్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. సో గైస్ చూసారు కదా, ఇది వాటి వీడియో అన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ టైం వీడియో కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన నెక్స్ట్ డెఫినెట్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీ ప్రాబ్లమ్కి ఆన్సర్స్ ఇవ్వడమే, అంటే మీ మొబైల్ యూస్ చేయడంలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడమే మన యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఎయిమ్ అన్నమాట. అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ యువర్ రోహిత్ గోత్రి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.